ఐపీఎల్ 19వ సీజన్ కు అంతా సిద్ధమవుతోంది. ఈ నెల 28న కలర్ఫుల్ టోర్నీ ఆరంభం కాబోతోంది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ కు సవాల్ తప్పకపోవచ్చు. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ లేకుండానే ఎస్ఆర్హెచ్ ఆడబోతోంది. ఐపీఎల్లో ఇషాన్ కిషన్ తొలిసారి కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. వైస్ కెప్టెన్ గా అభిషేక్ శర్మ సేవలు అందించబోతున్నాడు. అయితే ఐపీఎల్లో కెప్టెన్ గా ఈశాన్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో పేరుకే ఈశాన్ కెప్టెన్ గా ఉంటాడని, నడిపించేది మాత్రం ప్యాట్ కమిన్సేనని వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే కమిన్స్ ఇప్పటికే జట్టుతో చేరాడు, బెంగళూరులోనే ఉన్నాడు. గాయం నుంచి రికవరీ అవడంపై ఫోకస్ చేశాడు. సన్ రైజర్స్ తొలిదశ మ్యాచ్లకు కమిన్స్ అందుబాటులో ఉండటం లేదు, కానీ ఆల్రెడీ ప్రాక్టీస్ షురూ చేశాడు. ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా ప్రణాళికల ప్రకారం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు మ్యాచ్ల్లో బరిలో దిగకపోయినా టీం వ్యూహాల్లో భాగమవుతాడని చర్చ జరుగుతోంది. కెప్టెన్గా కమిన్స్ వ్యూహాలనే ఈశాన్ అమలు చేసే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ సైతం అభిప్రాయపడుతున్నారు. కమిన్స్కు కెప్టెన్గా చాలా అనుభవం ఉంది. ఐపీఎల్లోనూ గత 2 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ను నడిపించాడు. 2025లో ఎస్ఆర్హెచ్ పెద్దగా ఇంపాక్ట్ ఏమీ చూపించలేదు, కానీ 2024లో మాత్రం అద్భుతంగా రాణించింది. పక్కా ప్రణాళికతో కెప్టెన్గా కమిన్స్ హిట్ అయ్యాడు. ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డి సేవలను పర్ఫెక్ట్గా వినియోగించుకున్నాడు. ఓపెనర్గా అభిషేక్ శర్మకు సైతం స్వేచ్ఛనిచ్చాడు. యువ ప్లేయర్లలో స్ఫూర్తి నింపాడు. సీనియర్ల నుంచి జట్టుకు ఏం కావాలో అదే తీసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టు తరపున కూడా ప్యాట్ కమిన్స్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గానే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్లో వీలైనంత త్వరగా బరిలో దిగాలనే పట్టుదలతో ఉన్నాడు. 2వ దశ వరకు అందుబాటులోకి రావాలని చూస్తున్నాడు. నాకౌట్ దశలో ఖచ్చితంగా ఆడతానని నమ్ముతున్నాడు. జట్టుతోనే కమిన్స్ ట్రావెల్ అవుతున్నందున రెగ్యులర్ కెప్టెన్ చెప్పినట్టుగానే ఈశాన్ కూడా నిర్ణయాలు తీసుకుంటాడని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. అయితే దేశవాళీ టోర్నీల్లో ఈశాన్ కూడా కెప్టెన్గా తన మార్కు చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ను అద్భుతంగా నడిపించాడు. ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. టోర్నీలో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొలిసారి జార్ఖండ్కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. దీంతో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్లో ఛాన్స్ దక్కించుకున్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. కమిన్స్ అందుబాటులోకి వచ్చే వరకు ఎస్ఆర్హెచ్ను నడిపించబోతున్నాడు. తాత్కాలిక కెప్టెన్గా ఈశాన్కు బాధ్యతలు ఇవ్వడంపై కమిన్స్ స్పందించాడు. ఈశాన్ టాలెంటెడ్ అన్నాడు. కెప్టెన్గా మంచి రికార్డే ఉందన్నాడు. మరోవైపు ప్యాట్ కమిన్స్కు సంబంధించి ఫ్రాంచైజీ అప్డేట్ ఇచ్చింది. ప్యాట్ కమిన్స్ అనే నేను రఫాడించడానికి వచ్చేస్తున్నా అంటూ పోస్ట్ పెట్టింది.